ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ గారి నటనను వరల్డ్ నంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ప్రశంసించినప్పుడే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఇండియాకు ఆస్కార్ అవార్డు రావడంలో మూల కారకుడుగా నిలిచినందుకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్కు జస్టిఫికేషన్ లభించింది. సినీ అభిమానులందరూ ఆయనను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ పిలవడం మొదలెట్టారు. ఎట్ ద సేమ్ టైం ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర కూడా దిస్ మ్యాన్ ఈజ్ ఏ గ్లోబల్ స్టార్ పీరియడ్ అని రామ్ చరణ్ గారిని సంబోధించినప్పుడు రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ ట్యాగ్ కు అఫీషియాలిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతానికి వస్తే ఆనాటి గ్రేట్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ సందర్భంగా ముంబైలో రామ్ చరణ్ గారిని కలిశారు. కలిసిన అనంతరం కైఫ్ షేర్ చేసిన ట్వీట్ చూడండి. యు మీట్ హిమ్ అండ్ యూ వాంట్ టు డూ ఏ నాటు స్టెప్. Such a global superstar but so down to earth. You made all of us proud. Best wishes for many more hits, Ram Charan. ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటూ సినిమాలతో సంబంధం లేని క్రికెట్ ప్రొఫెషన్ గా కలిగిన కైఫ్ వంటి లబ్ధ ప్రతిష్ఠుడైన క్రికెటరే రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అంటుంటే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ రామ్ చరణ్ గారికి ఎంత జనరలైజ్డ్ వర్డ్ గా మారిపోయిందో మనకు క్లియర్ గా అర్థం అవుతోంది. ఆఫ్ కోర్స్ యాంటీ ఫ్యాన్స్ కు కూడా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత క్రిస్టల్ క్లియర్ గా అర్థం అయింది. జస్ట్ ఒక్క ఫ్లాప్ వచ్చినంత మాత్రాన రామ్ చరణ్ గారి క్రేజ్ గాని ఆయన గ్లోబల్ స్టార్ ట్యాగ్ గాని ఎంత మాత్రం బెసగవు అని. దురదృష్టవశాత్తు యాంటీ ఫ్యాన్స్ టైం పూర్తయింది. ఇక రాబోయేదంతా కూడా రామ్ చరణ్ గారి స్వర్ణయుగం. ఇక ఫ్లాపులే ఉండవు. RC16 గాని RC17 గాని RC18 గాని ఇలా దేనికదే ఒక అత్యద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది. యాంటీ ఫ్యాన్స్ కు ఇక నరకమే.